Hello everyone, welcome to our channel. Friends, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు నిఫ్టీ అనాలిసిస్ చూసుకుంటే మనకి ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ జరిగింది అండ్ మనకి మంత్లీ ఎక్స్పైరీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో జనరల్ గా మనం మంత్లీ ఎక్స్పైరీ రోజు టూ మచ్ ఆఫ్ వోల్టాలిటీ ఎక్కువగా విట్నెస్ చేస్తాం. కానీ ఈ రోజు మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో స్ట్రాంగ్ వోల్టాలిటీలోకి వెళ్ళింది. దీనికి మేజర్ గా టూ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, జియో పొలిటికల్ ఇష్యూస్. మనం లాస్ట్ వీక్ నుంచి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది కంప్లీట్ గా కూల్ ఆఫ్ అయిపోయి. సో ప్రెసెంట్ ఎలాంటి మిలిటరీ యాక్టివిటీస్ కానీ ఇలాంటి అటాక్స్ ఏం జరగట్లేదు. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్. అండ్ దీంతో పాటు సెకండ్ పాజిటివ్ న్యూస్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా కంప్లీట్ కామ్ డౌన్ అయింది. లైక్ ఆల్మోస్ట్ సమ్వేర్ క్లోజ్ టు 7 to 8% వరకు ఇప్పుడు నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది, ఫాల్ అయ్యి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడిపోవడం ఫాల్ అవడం అనేది ఖచ్చితంగా మన ఇండియన్ మార్కెట్ కి స్ట్రాంగ్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ రెండు ప్రైమరీ రీజన్స్ వల్ల మనం ఈరోజు మార్కెట్ లో మంచి బుల్ ర్యాలీ చూస్తాం. అండ్ ఇది ఎంత పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అంటే మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే మే 2nd వీక్ నుంచి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ 1 month 1.5 month నుంచి మనకి ఒక కన్సాలిడేషన్ ఉన్న రీజన్ ఇప్పుడు కన్సాలిడేషన్ బ్రేక్ చేసి ఫ్రెష్ బయింగ్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయి. అండ్ అట్ ది సేమ్ టైం రీసెంట్ రెసిస్టెన్స్ అయిన 25,500 లెవెల్ కూడా మార్కెట్ క్రాస్ చేసి ఆ లెవెల్ పైన క్లోజ్ అవడం అనేది మనకి మార్కెట్ లో బయర్స్ ఒక పాజిటివ్ క్లియర్ గా అర్థమవుతుంది. సో దీనికి రిలేటెడ్ గా రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా రెడీ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే మనకి డైలీ టైం ఫ్రేమ్ లో ఒక లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత మంచి బ్రేక్అవుట్ వస్తుంది. వెదర్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఆ బ్రేక్అవుట్ ఏ డైరెక్షన్ లో అయితే జరిగిందో అటువైపు మార్కెట్ ర్యాలీ చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అండ్ మనకి ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో 26,200 అండ్ మనకి ఏదైతే ఆల్ టైమ్ హై 26,200 ఉందో విత్ ఇన్ నో టైం అది కూడా ఈజీగా రీచ్ అయిపోతుంది. సో ఇప్పుడు మార్కెట్ లో క్లియర్ గా పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దీని తగ్గట్టుగా రేపు కంప్లీట్ బై ప్లాన్ అయితే చేసుకుందాం. సో బుల్లిష్ సైడ్ అయితే మనం ట్రేడ్ ప్లాన్ బయింగ్ యాక్టివిటీస్ కోసం మాత్రం వెయిట్ చేద్దాం. సెల్లింగ్ వస్తే అవాయిడ్ చేద్దాం. మరి బయింగ్ చేయాలంటే రేపు ఇంట్రాడేలో మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ పాయింట్లో మనం బై చేయొచ్చు. సో జనరల్గా మార్కెట్లో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు జనరల్గా అందరూ బై చేయాలంటే వాట్ ఈస్ ద బేసిక్ కామన్ స్ట్రాటజీస్? ఫస్ట్ థింగ్ బై ఆన్ డిప్, ఇది అందరూ ఫాలో అయ్యే కామన్ స్ట్రాటజీ. అండ్ సెకండ్ థింగ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కానీ లేదనుకుంటే రీసెంట్ స్వింగ్ హైస్ కనుక బ్రేక్అవుట్ అవుతుందంటే దాన్ని బట్టి మనం బై చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మెనీ పీపుల్ లైక్ ఏబీసీ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు కదా. లైక్ ఇఫ్ దిస్ ఇస్ ఏ పాయింట్, బి పాయింట్ అండ్ సి పాయింట్, ఎప్పుడైతే ఈ బి హై పాయింట్ బ్రేక్ చేస్తుందో అక్కడ మనం బై ఎంట్రీ తీసుకుంటాం. సో ఆ స్ట్రాటజీ ఫాలో అవచ్చు. ఈ రెండు పారామీటర్స్తో రేపు మార్కెట్ బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఎటువైపు ట్రావెల్ అయ్యి లైక్ మార్కెట్ మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉందో ఆ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక కరెక్షన్ వస్తుంది, బికాస్ మార్కెట్ జనరల్గా బ్రేక్అవుట్ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది డేస్ మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందని ఒక థియరీ ఉంటుంది. మనం బేసిక్గా ఆ థియరీ ఎక్కువ మంది ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఫాలో అవుతారు. కానీ ఇక్కడ ఇది ఖచ్చితంగా జరగాలని రూల్ లేదండి. ఎందుకంటే మార్కెట్ ఒక లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ ఇచ్చినప్పుడు ఆ ర్యాలీ ఫర్దర్గా అట్లీస్ట్ ఒక 1 or 2 days అని ఆ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ ఒక 3-4 days ర్యాలీ కంటిన్యూ అయిన తర్వాత మేబీ ఒక పుల్ బ్యాక్ అయితే రావచ్చు. కానీ సో ఇమీడియట్గా రేపు నేనైతే సేమ్ ఈరోజు ఎక్కడి నుంచి బ్రేక్ అయిందో 25,300 మళ్ళీ బ్యాక్ టు అదే లెవెల్కి రీటెస్ట్కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. బికాజ్ ఎస్టాబ్లిష్ అయిన పాజిటివ్ సెంటిమెంట్స్ అన్నీ కూడా మనకి బుల్ సైడే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఫర్దర్ ర్యాలీ మేబీ ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరిగి ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మరి బ్యాక్ టు 25,300కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో ఒక్కసారి లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం విత్ లెవెల్స్. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో 15 minutes మనకి స్ట్రక్చర్ చూసుకుంటే మనకి మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ మంచి బ్రేక్ ఇచ్చేసింది 15 minutes క్యాండిల్లో. తర్వాత మంచి ర్యాలీ రీటెస్ట్, మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అయిందో మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయింది. ఈ ప్రాసెస్లో 25,500 రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేస్తుంది. కాబట్టి ఫర్ టైమ్ బీయింగ్ ఇది ఒక సపోర్ట్. 25,500 విల్ బి ద సపోర్ట్. బికాజ్ ఎందుకంటే మార్కెట్ ఈ పాయింట్ నుంచి వస్తే ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం 25,300 కూడా నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకని స్ట్రాంగ్ సపోర్ట్ అంటున్నానంటే వి ఆల్ నో దట్ మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 month నుంచి ఇది రీసెంట్ స్వింగ్ ఒక రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది. కాబట్టి దీన్ని మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్, బికాస్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే దట్ విల్ బి ద సపోర్ట్. సో ఈ ఆస్పెక్ట్లో ఇది ఒక లెవెల్. అండ్ ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి 25,800 దగ్గర కూడా ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ దానిపైన 26,000 ఈస్ ద మేజర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ. బికాస్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఆప్షన్ అనాలిసిస్ చెక్ చేసుకుంటే మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఇక్కడ మాత్రం ఉంది. కాబట్టి దిస్ విల్ బి ద మెయిన్ టార్గెట్. కాకపోతే ఇన్ బిట్వీన్ ఏదైనా ఇంట్రాడే పరంగా ఏదైనా ఒక ప్రాఫిట్ బుకింగ్ కానీ ఇంట్రాడే పరంగా ఏదైనా కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవ్వాలంటే
25,800 దగ్గర ఒక టెంపరీ రెసిస్టెన్స్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. సో బేస్డ్ ఆన్ దీస్ లెవెల్స్ మనకి మార్కెట్ అక్కడ ఆ లెవెల్ ఫ్రెష్గా బ్రేక్ చేసిన ఎంటర్ అవ్వచ్చు. సో రేపు ఇంట్రాడే ట్రేడింగ్కి ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో బేస్డ్ ఆన్ లెవెల్ బేస్డ్ మనం ట్రేడింగ్ చేసుకుందాం. ఒకవేళ రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది అనుకున్నాం, ఫస్ట్ పాసిబిలిటీ మార్కెట్ ఏదైనా గ్యాప్ అప్ జరిగింది. సో డెఫినెట్లీ మనం ఏం చెప్తాం, బై ఆన్ డిప్. సో గ్యాప్ అప్ జరిగితే మార్కెట్ ఖచ్చితంగా రీటెస్ట్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఈ పాయింట్లో కానీ లేదా 25,500 ఈ ఎంటైర్ జోన్ దగ్గర, అంటే 25,500 దగ్గర నుంచి ఈరోజు ఇంట్రాడే హై ఈ రీజన్ని మనం సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుని ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ రివర్సల్ అప్ సైడ్ వెళ్తుందో అక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. బట్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి రీటెస్ట్ జరగకుండా ఇమీడియట్గా ర్యాలీ కంటిన్యూ అయినట్లయితే దాన్ని అవాయిడ్ చేయండి. బేసిక్ లాజిక్ ఏంటంటే ఎవరు కూడా ఏ ప్రోడక్ట్ని కానీ ఏ స్టాక్ని హై వాల్యూ దగ్గర బై చేయడానికి ఇష్టపడరు. సో డిస్కౌంట్ ప్రైస్లో బై చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి ఇమీడియట్గా ర్యాలీ వెళ్తున్నట్లయితే అవాయిడ్ చేద్దాం. బట్ ఒకవేళ ఆ ర్యాలీ వెళ్ళిపోతున్నట్లయితే ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది ర్యాలీ వెళ్తున్నప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేబీ 10 తర్వాత 11 తర్వాత ఖచ్చితంగా మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా ఒక కన్సాలిడేషన్ ఇనిషియేషన్ ఫామ్ అవుతుంది. ఆ కన్సాలిడేషన్ మళ్ళీ బ్రేక్ చేస్తే అప్పుడు మాత్రమే బై చేద్దాం తప్ప ఇమీడియట్ గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ దీన్ని అవాయిడ్ చేద్దాం. సో గ్యాప్ అప్ జరిగితే మనకి రీటెస్ట్ జరుగుతుంది. రీటెస్ట్లో సపోర్ట్ దగ్గర 25,500 దగ్గర ట్రేడ్ చేసుకున్న బయింగ్ ఆపర్చునిటీ, లేదా గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ అయితే అవాయిడ్ చేద్దాం. అండ్ ఆ గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీలో కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మాత్రమే మనం ఫ్రెష్గా ఎంటర్ అవుతాం. సో గ్యాప్ అప్ జరిగితే మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ జరిగితే, ఒక టెంపరీ గ్యాప్ డౌన్ జరిగితే ఇక్కడ ఈరోజు చూడండి ఇంట్రాడే హై పరంగా, అదే ఒకవేళ రేపు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ జరిగితే ఇక్కడ మనకు చూడండి ఇంట్రాడే పరంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్వింగ్ హై ఫామ్ అయిందండి, సమ్వేర్ క్లోజ్ టు 25,450 ఈ పాయింట్. ఇక్కడికి వచ్చినా మనం బై ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. లేదా ఒకవేళ మార్కెట్ ఖచ్చితంగా 25,300కి రీటెస్ట్ జరిగితే మళ్ళీ 25,300 దగ్గర మాత్రమే బై చేద్దాం. వాట్ ఐ మీన్ టు సే క్లియర్లీ, మార్కెట్ ఒకవేళ రీటెస్ట్ జరుగుతున్నప్పుడు ఈ డైరెక్షన్లో మీరు పుట్ ఆప్షన్ బై చేయడం కానీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడం చేయొద్దు. ఎందుకంటే ట్రెండ్ క్లియర్గా పాజిటివ్ ఉన్నప్పుడు మేబీ వచ్చే కరెక్షన్స్ అనేది టెంపరీ కరెక్షన్స్, అంటే ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ బయింగ్ ఇనిషియేట్ అయ్యి మార్కెట్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ర్యాలీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి. అది ఎంత ఫాల్ అవుతున్నా సరే ఆ ఫాల్ జరిగి మళ్ళీ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఆ పాయింట్లోనే బై చేద్దాం, రైట్. అదే ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే సో డెఫినెట్లీ ఆ ఫ్లాట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ తర్వాత బేస్డ్ ఆన్ అప్ సైడ్ బ్రేక్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుందాం. అండ్ మోస్ట్లీ మనకి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపు కంప్లీట్గా డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు అండి, మీకు రైట్ ఆపర్చునిటీ దొరికితే. సో బేస్డ్ ఆన్ దట్ జస్ట్ కాల్ అండ్ పుట్ బై కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా సేపు వెళ్తారంటే స్ప్రెడ్స్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇన్ నిఫ్టీ. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఈవెన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్ సైడ్ ర్యాలీ, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయింది. ఇక్కడ మనం మెన్షన్ చేసిన 57,000 రెసిస్టెన్స్ క్లియర్గా వర్క్ అయ్యి అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి అండ్ ఫైనల్గా ఆ లెవెల్ కూడా బ్రేక్ చేస్తుంది. బట్ ఓవరాల్గా ఇంట్రాడే పరంగా చూసుకుంటే మీకు హయ్యర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఫామ్ అవుతూ మనకి మేజర్ రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ చేసింది కాబట్టి సో ఇంకా ఫర్దర్గా బ్యాంకింగ్ సెక్టార్లో కూడా మనం అప్సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఈ ఫ్రెష్ ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే బైక్ వెళ్దాం, లేదు అనుకుంటే మార్కెట్ రీటెస్ట్ జరిగి మళ్ళీ 57,000 నుంచి ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర మనం బై చేద్దాం. ఓన్లీ 2 లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ రిమైనింగ్ కన్సాలిడేషన్ జరిగితే ఒకవేళ నథింగ్ బట్ ఈ రీజన్లో కన్సాలిడేషన్ జరిగితే దిస్ విల్ బి నో ట్రేడింగ్ జోన్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సింపుల్ సెటప్ అండి. లైక్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మనం మాట్లాడుకున్న బై ఆన్ డిప్ స్ట్రాటజీ లేదా కన్సాలిడేషన్ ఫ్రెష్ బ్రేక్అవుట్, నథింగ్ బట్ ఏబీసీ ప్యాటర్న్స్ ఉంటే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ సెన్సెక్స్ కూడా ట్రేడ్ సెటప్ సేమ్ అండి, కాకపోతే లెవెల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో సెన్సెక్స్ మనకి 83,000 క్లియర్గా బ్రేక్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ లైక్ మనం ఇక్కడ చూసుకుంటే 83,500 దగ్గర మనకు ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మనకి హై పాయింట్లు ఉంది కాబట్టి దిస్ విల్ బి ద సపోర్ట్ లెవెల్. అండ్ ఇంట్రాడే హై మనకు వచ్చేసరికి 83,800. ఇక్కడ ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే ఇమీడియట్గా బయింగ్ అవాయిడ్ చేయండి, బికాజ్ మళ్ళీ అగైన్ 84,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. అంటే సైకలాజికల్ రౌండ్ ఫిగర్ కాబట్టి మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవుతుందని నా ఇంటెన్షన్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ కన్సాలిడేషన్ లేదా టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంట్రాడే హై సెన్సెక్స్లో బ్రేక్ చేస్తే అవాయిడ్ చేద్దాం. లేదు ఒకవేళ కరెక్షన్ జరిగితే 83,500 దగ్గర మనం ప్రాపర్గా బై చేసుకుందాం. అలా కాకుండా మనం స్ట్రాంగ్ అప్సైడ్ వెళ్ళాలనుకుంటే 84,000 అప్సైడ్ బ్రేక్ అయితేనే అప్పుడు దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ బయింగ్ ఆపర్చునిటీ. సో రేపు నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎందులోనైనా సరే మనకి బై ఆన్ డిప్ స్ట్రాటజీ లేదా రీసెంట్ కన్సాలిడేషన్ ఫామ్ అయ్యి ఆ కన్సాలిడేషన్ బ్రేక్ చేస్తే అక్కడ మాత్రమే మనం
ప్రాపర్ బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. అండ్ రేపు మార్కెట్లో మనకు పెద్దగా స్ట్రెస్ అయితే ఏమి ఉండదు ట్రేడ్ చేయడానికి. కాకపోతే రేపు మార్కెట్ ఓపెనింగ్ సినారియోని బట్టి అండ్ ఆప్షన్ చైన్లో వచ్చే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ బట్టి మీరు ప్రాపర్గా ట్రేడ్ చేసుకుంటే హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. రైట్, దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతున్నట్లు అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.